హాయ్ దిస్ ఇస్ బిందు వెల్కమ్ టు మై ఛానల్ హేమ కిరణ్. ఈరోజు టాపిక్ వచ్చి షార్ట్ హెయిర్ ఉన్నవారు కర్ల్స్ అనేది ఎలా పెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో మీకు కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమ కిరణ్. ముందుగా మనం హెయిర్ కర్ల్స్ అన్నది స్టార్ట్ చేసే ముందు ఎప్పుడైనా సరే హెయిర్కి సీరం అన్నది అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మనం హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా, ఫస్ట్ హెయిర్ స్ట్రైట్నర్ను ఆన్ చేసుకుని మనకి ఎంత టెంపరేచర్ అంటే మన హెయిర్ని బట్టి మనం హెయిర్కి ఎంత హీట్ అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం మనం వీడియోలో చూపించిన విధంగా ఒక లేయర్ని తీసుకోవాలి. మనం హెయిర్ అనేది ఒక లేయర్ని తీసుకుని మనం హెయిర్ స్ట్రైట్నర్ ఉంది కదా, హెయిర్ స్ట్రైట్నర్తోనే మనం రొటేట్ చేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి హెయిర్ కర్ల్స్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే మనం షార్ట్ హెయిర్ కదా, మనకి హెడ్కి తగిలి కాలే అవకాశం ఉంటుంది. సో మనం చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఎవరికైనా కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే మాత్రం హెయిర్ డమ్మీ మీద ప్రాక్టీస్ చేసి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనం ఒక్కొక్క లేయర్ కింద మన హెయిర్ కర్ల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. షార్ట్ హెయిర్ ఉన్న వారికి హెయిర్ కర్ల్స్ చేయడం వల్ల హెయిర్ అయితే చాలా బౌన్సీగా ఉంటుంది, లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అకేషన్ వైజ్ మనం హెయిర్ స్టైల్స్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి కిడ్స్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ అనేది. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా హెయిర్ కర్ల్స్ అనేది సెట్ చేసుకోవాలి కిడ్స్కి వేసినప్పుడు, ఎందుకంటే హెయిర్ వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. సో ఎక్కువ హీట్ పెట్టడం వల్ల హెయిర్ అన్నది డ్యామేజ్ అవుతుంది. సో కేర్ఫుల్గా చేయించడం బెస్ట్. ఎప్పుడో ఒకసారి అంటే కిడ్స్కి ఓకే, డైలీ అయితే ఈ హెయిర్ స్టైల్ అన్నది చేయకపోవడమే బెస్ట్. హెయిర్ కర్ల్స్ ప్రాక్టీస్ చేసేవారు ఎప్పుడైనా సరే హెయిర్ డమ్మీ అన్నది తీసుకుని హెయిర్ కర్ల్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే హెయిర్ కర్ల్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి రియల్ హెయిర్ అయితే డ్యామేజ్ అయిపోయి కాలిపోతుంది. సో హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే హెయిర్ డమ్మీ మీద ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్ లుక్ అట్లనే ఉంటుంది, మనకు వర్క్ కూడా ప్రాపర్లీ వస్తుంది. సో మనం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మన హెయిర్ కర్ల్స్ అన్నవి మనం ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం హెయిర్ కర్ల్స్ అన్నవి చేసిన తర్వాత మన హెయిర్ మొత్తం ఇలా ఉంది. హెయిర్ అంతా మనం ఇప్పుడు హెయిర్ ఇట్లానే కావాలనుకుంటే మనం హెయిర్ కోమ్ చేయకుండా ఓన్లీ కర్ల్స్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కోమ్ చేయకుండా అట్లా ఉంచితే చాలా బాగుంటుంది లుక్. నెక్స్ట్ వచ్చి లైట్ కర్ల్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం హెయిర్ అన్నది కోమ్ చేసుకోండి. కోమ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మనం ఒకవేళ హెయిర్ అన్నది ఇంకా సెట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మన ఫ్రంట్ హెయిర్ అన్నది లైట్గా సైడ్ పార్టిషన్ అన్నది తీసుకుని మన హెయిర్ అన్నది సెట్ చేసుకుంటే హెయిర్ వాల్యూమ్ చాలా బాగా కనిపిస్తుంది. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా లుక్ అయితే చాలా ఎలిగెంట్ కనిపిస్తుంది. రోజుల్లో చాలామంది హెయిర్ అన్నది చాలా డ్యామేజ్ అయిపోతుంది కదా, సో అటువంటిప్పుడు షార్ట్ హెయిర్ కింద కట్ చేసుకోవడం చాలా బెస్ట్. నెక్స్ట్ వచ్చి మన హెయిర్ అన్నది కూడా షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు కూడా మన హెయిర్ స్టైల్స్ అన్నది సెట్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. షార్ట్ హెయిర్ అయినా కానీ చూడడానికి మనం సెట్ చేసుకున్న దాన్ని బట్టి మన లుక్ అయితే ఎలిగెంట్ కనిపిస్తుంది. కాలేజ్ స్టూడెంట్స్కి హెయిర్ అనేది మెయింటైన్ చేయడానికి అవ్వదు కదా, అప్పుడు షార్ట్ హెయిర్ చేసుకున్నప్పుడు ఇటువంటి హెయిర్ స్టైల్ వేసుకుంటే వాళ్ళకి లుక్ అయితే చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా కూడా సూట్ అవుతుంది. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్ల్ హెయిర్ అండ్ సిల్కీ హెయిర్ కూడా చాలా బాగా సూటబుల్ అవుతుంది. ఎందుకంటే మన హెయిర్ అన్నది వాల్యూము తక్కువ ఉన్నా సరే హెయిర్ వాల్యూమ్ అన్నది థిక్గా కనిపిస్తుంది. ఎందుకంటే లాంగ్ ఉన్న హెయిర్ అయితే కొంచెం థిక్గా ఉంటేనే బాగా కనిపిస్తుంది. అదే షార్ట్ ఉన్న హెయిర్ అయితే మనకి చాలా బౌన్సీ లుక్ ఉంటుంది. చూసారా, ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది. మనం సైడ్కి కోమ్ చేస్తే హెయిర్ లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హిమ కిరణ్. ఇంట్లో కిడ్స్ ఎవరైనా ఉంటే ఈ హెయిర్ స్టైల్ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది లుక్ అయితే. ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో అకేషన్ వైజ్ మీరు హెయిర్ స్టైల్ అనేది సెట్ చేస్తే చాలా బాగుంటుంది. స్టూడెంట్స్ కూడా ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది.